హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదల, సీతారామ ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి సాగునీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వలు, బ్యారేజీల భద్రత, ప్రాజెక్టుల నిర్వహణపై నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. బస్వాపూర్, గౌరవెల్లి సహా పలు ప్రాజెక్టుల్లో నీటిని నింపేందుకు అవసరమైన పెండింగ్ పరిహార చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుడు వెంకటేశం మృతి ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసం వెంకటేశాన్ని లక్ష్యంగా చేసుకుని హత్య చేశారనే ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు అధికారులను కోరారు. హత్య వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కేటీఆర్ కోరారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఆదుకోవడంతో పాటు వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు పార్టీ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత రంగానికి చెందిన వ్యక్తి మృతి చెందడం బాధాకరమన్నారు. రాజకీయ విభేదాలు వ్యక్తిగత ప్రాణాలకు ముప్పుగా మారకూడదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తలపడొచ్చు, నాయకులతో విమర్శలు చేయొచ్చు, సామాన్యులను సమిధలుగా చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. అసలు సూత్రధారులు పెద్దవాళ్లు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం, మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా, వారికి తక్షణార్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున చేయడం జరిగింది. దీని వెనుక ఎంత పెద్దవారున్నా వారిని బయటికి తీసుకొని రండి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న భూ కుంభకోణాలపై బహిరంగ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భూముల కేటాయింపులు, ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ వ్యవహారాల్లో పారదర్శకత లేకపోతే అనేక అనుమానాలు తలెత్తుతాయన్నారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. భూ కేటాయింపుల్లో టెండర్లు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. పెద్ద మొత్తంలో విలువైన భూములకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల నిర్ణయాలు, ప్రభుత్వ ఆదేశాలపై సమగ్ర పరిశీలన జరపాలని చెప్పారు. భూ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తే వాటిని విచారణ ద్వారా తేల్చాలని సూచించారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. మళ్ళీ వాపసు తీసుకొచ్చి ఖజానాలో కలిపే ప్రయత్నం చేస్తలేరో దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కానీ ఇక్కడ నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారికి ఆబ్జెక్షన్ లేని అన్ని కూడా 22 బయటకు వస్తాయంట. ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ బోర్డు దేవాదాయ భూములు దాదాపు 2,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైనవి. భూ భారతి ద్వారా అవన్నీ కూడా కరెక్షన్ చేస్తాం, వాటిని కూడా మళ్ళీ కక్కించి ప్రభుత్వ ఖజానాకు తీసుకొస్తామని చెప్పినావు కదా. దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు అవుతున్నా దాని మీద ఊసే లేదు. 1 ఎకరం కూడా వాపసు తెచ్చినామని అడుగుతున్నా. ఆ 2,50,000 కోట్ల విలువైనటువంటి భూములు ఎందుకోసం వాపసు రాలేదో, మీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏందో, ఆ చీకటి ఒప్పందం కోసమే మీరు ఈరోజు ఆ భూముల జోలికి వెళ్తలేరో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి మీకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో చీకటి ఒప్పందం ఏందో తెలియజేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని ఎకరాలు అయిన కంపెనీలకు, బినామీ కంపెనీలకు బదలావైనాయి. మంత్రిగా నువ్వు ఉంటూ నీ కుటుంబ సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చినాయో ఒక్కటి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రాబోయే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.
ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశాల్లో పార్టీ సభ్యులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం లేవనెత్తే అంశాలకు వాస్తవాలు, ఆధారాలతో సమాధానమివ్వాలని ఆదేశించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లభించకపోయినా ప్రజలకు వివరాలు అందించేందుకు ప్రెస్ మీట్లు నిర్వహిస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వం చేసే ఆరోపణలకు ఆధారాలతో స్పందించాలని పార్టీ నేతలకు సూచించారు. శాసన మండలిలో వైసీపీకి ఉన్న బలాన్ని ప్రజా సమస్యల కోసం వినియోగించాలన్నారు. మెగా డిఎస్సీ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను అవమానించడాన్ని సహించబోమని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు రాజకీయ విమర్శల పేరుతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన గోవిందనామాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారి పట్ల కోట్లాది మంది భక్తులకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దేవుడి పేరును వివాదాల్లోకి తీసుకురావద్దని సూచించారు. మెగా డిఎస్సీ నియామకాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరెక్కడ పోయింది? ఇప్పుడే ఒక వీడియో చూశాను నేను ఏం చేతులు కొట్టలేదు అంటున్నాడు. వేరే వాళ్ళు కొట్టేటప్పుడు కొట్టద్దని చెప్పేదానికి ఏమయ్యా నీకు? పాడేటప్పుడు పాడొద్దని చెప్పేయండి ఎందుకు? నీ విద్యా సంస్థల్లో పనిచేసే వ్యక్తులే దీని వెనకాల ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వస్తున్నాం. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే అలిపిరి పాదాల దగ్గరికి వచ్చి స్వామివారి పాదాలు అక్కడ ఉంది, పాదాల మడప అక్కడ దండం పెట్టుకొని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పు. అంతవరకు నేను వదిలే ప్రసక్తే లేదు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు పట్టుచీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వరలక్ష్మి వ్రతం కానుకగా మహిళలకు పట్టుచీరలను అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తన సొంత నియోజకవర్గం కాకపోయినప్పటికీ ఈ ప్రాంత మహిళలను తన ఆడపడుచులుగా భావించి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 3 నియోజకవర్గాల్లో 65,000 పట్టు చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలకు బంగారు రూపులు కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం జైభీం ఎంఆర్పీఎస్ నూతన ఇన్ఛార్జిగా సవల శాంతిరాజు మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు పట్టణంలోని జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయంలో ఈ ఎన్నిక జరిగింది. నియోజకవర్గ అధ్యక్షుడు సవల బుజ్జిబాబు మాదిగ, ప్రధాన కార్యదర్శి సవల సత్యనందం మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకుల మద్దతుతో సవల శాంతిరాజును నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు లేని ప్రాంతాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. అంటరానితనం, కుల వివక్ష, అణచివేతకు గురవుతున్న ప్రజల సమస్యలను గుర్తించి వారి తరపున పోరాడాలని పిలుపునిచ్చారు. ఇన్ఛార్జిగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అన్నకి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్లప్పుడూ అన్న ఆదేశాల మేరకు నేను రుణపడి ఉండి ప్రోటోకాల్ ప్రకారం పనిచేస్తూ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ప్రజలకు పనిచేస్తూ ముందుకు సాగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయం నందు మా జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వారు ఈ రోజున జైభీం ఎంఆర్పీఎస్ సంఘం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన నియోజకవర్గ ఇన్ఛార్జిగా
మరి దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఖాళీగా ఏర్పడడం కూడా జరిగినది. మరి ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మరి ఖచ్చితంగా ఒక బలమైన వ్యక్తిని మరి పెట్టాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది బుజ్జిబాబు అన్న ఆధ్వర్యంలోన. అది కుల వివక్షత, అంటరానితనం, అణిచివేతల నుండి ఎదుర్కొని తిరుగుబాటుతనం నుంచి ముందుకు వచ్చి జేబీ ఎంఆర్పిఎస్ సంఘ లక్ష్యాన్ని వాడవాడగా చేర్చినటువంటి వ్యక్తి, పని చేసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, బలవంతుడు. మరి ఆ వ్యక్తిని నందవరం మండల ప్రధాన కార్యదర్శి నుంచి కూడా మరి ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా శావల శాంతిరాజు గారు కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జి శాంతిరాజు గారు కూడా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు జేబీ ఎంఆర్పిఎస్ సంఘం అంటే ఒక భక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని పోరాటాలతో చీకొట్టిన వారిని, అణిచివేత వేయబడిన వారిని, అంటరానితనం ఉండబడిన వారిని ఈరోజు జేబీ ఎంఆర్పిఎస్ సంఘ లక్ష్యం నాయకులుగా తీర్చిదిద్ది ప్రశ్నించే స్థాయిని నేర్పించి ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పించిన దశ వైపు కూడా నడిపించే స్థాయి జేబీ ఎంఆర్పిఎస్ సంఘం కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా నందవరం టౌన్ లోన ప్రక్షాళన కుల వివక్షతను కూడా చేసేసి అంటరానితనాన్ని కూడా కూకటేలతో పెగిలించి ఈ రోజు మేమున్నాము, మేమంటూ ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం నేర్చుకొని కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు బడుగు బలిగిన వర్గాలకు మేము న్యాయం చేయడానికి ముందున్నాము అన్నటువంటి నాయకులను, ఈ రోజు అణిచివేత పడినటువంటి నాయకులను, అంటరానితనం చేసినటువంటి నాయకులను ఈ రోజు అగ్రవర్ణ నాయకులు ఎదిరించి ఈ రోజు అగ్రస్థానంలోన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సిద్ధాంతంతోన నాయకులుగా తీర్చిదిద్దినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఎక్కడైనా కానీ చూసుకోండి కుల వివక్షత, అంటరానితనం, కట్టుబానిస సంఖ్యలే ఉన్నవి. వీటిని ఖచ్చితంగా పెకలిస్తాం, వీటిని రూపుమాపుతాం, వీటన్నిటిని కూడా అంతం చేయడానికి మరి గతంలో మరి 2 నెలల క్రితం ఢిల్లీలోన మరి ఒక సంఘం సిజేబి మరి బహుజనుల మన సంఘం అనేది కూడా ఒకటి ఏర్పడింది. మరి ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ ను మరి ఒక్క అడుగుతో కాకుండా ఒక్క అడుగు వేసి 2 అడుగులు వేసి కోట్లాది అడుగులతోన అడుగు లేపించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి ఎవరైతే దానిపైన కుట్ర చేశారో వారిని మరి చట్టానికి అప్పచెప్పించి కేంద్రాన్ని మరి కుర్చీ నుంచి దింపిన చరిత్ర వాళ్ళకున్నది. రాబోయే రోజుల్లో కూడా జేబీ ఎంఆర్పిఎస్ సంఘం అదే విధంగానే తయారు చేసి మరి సంఘ నాయకులంటే ఖచ్చితంగా డమ్ చిక్కుకోవాలి కాదు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం చదివినటువంటి. ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెలుగుమట్ల ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించడంలో అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. నిర్మాణ సామాగ్రి, పనుల పురోగతి, లబ్ధిదారుల అవసరాలపై అధికారులతో చర్చించారు. ఇళ్ల నిర్మాణంలో ఏవైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. వేరే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇది 17 మంది ఇది ఉంది కానీ మీరు కడుతూ ఉండండి, మీరు ఆగొద్దు. డబ్బు 100% వస్తుంది, మీరు కట్టండి.
మేము ఆ రోజు ఎవరో వచ్చారు, మీరే అనుకుంటా కదా వచ్చింది గ్రీవెన్స్కి ఎవరు వచ్చారు? మీరే వచ్చారు. వెయిట్ చేయండి. మీరెవరండి? మీరెవరు? మీదా? ఏం పని చేస్తారు? హాస్పిటల్లో ఆధార్ ఇష్యూ ఉంది, అది మేము చేపిస్తాం. మీరు కట్టండి ఫాస్ట్గా చేయండి. వేరే ఆల్రెడీ లోన్ తీసుకుని వెళ్ళండి. ఎవరు మేస్త్రి? మేస్త్రి వచ్చిందా? చేయండి. అందరూ సేమ్ ప్యాటర్న్లో పెట్టుకోండి. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు అడ్రస్ అంటాడు ఇల్లంతా అంత చేసేస్తాను. మీరు చేయండి పని ఫాస్ట్. ఇదేంటిది? వాటర్ ఎందుకు? మీరు తాగడానికి మీరే చేసుకుంటున్నారు. రింగ్ వేసుకుని చేసుకుంటున్నారా? మీరు వేసుకుని మళ్ళీ దానికి క్యూరింగ్కి కానీ దానికి కానీ వాడుకుంటున్నారా? మంచిది. మీరు కట్టండి, ఫాస్ట్గా కట్టండి. మీరు అది ఏది ఉంది అది ఆర్డర్ కూడా సేమ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డోర్ ఇచ్చి పెట్టారంటే అక్కడ మధ్యలో ఎక్కడ రోడ్ అనేది అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరి శ్యామల అన్నారు. కేసులు, అరెస్టులతో కొంతకాలం గొంతు నొక్కగలిగినా ప్రజల ఆలోచనలను ఆపలేరని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యుగంలో జెన్జీ యువత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోందన్నారు. యువతను రాజకీయంగా మోసం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ప్రతి రాజకీయ పరిణామం సోషల్ మీడియాలో వెంటనే ప్రజల ముందుకు వస్తోందన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యలను యువత పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కేసులు, అరెస్టుల వంటి చర్యలతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కదా మీ కాలంలో అంటే ఒకటే పేపరు, మీరు ఏం రాస్తే అదే వార్త. ఈ రోజు అలా కాదు కదా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్ లా, ఒక సైనికుళ్ళ నిజం వైపు నించుని పోరాడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విష సంస్కృతికి బీజం వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు ఇదే తరహాలో కుట్రలు చేశారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ పై రాజకీయ కక్షతో భారతీ సిమెంట్స్ ను సంస్థను మూసివేసే పరిస్థితి తీసుకొస్తున్నారని కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. భారతీ సిమెంట్స్ పై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, పరిశ్రమలకు ఇబ్బందులు కలిగించడం వల్ల ఉద్యోగాలు, ఉపాధిపై ప్రభావం పడుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని అవసరం ఉందని తెలిపారు. రాజకీయ విభేదాలను వ్యాపార సంస్థలపై చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అదే స్థానంలో ఉండరని చంద్రబాబు గుర్తుంచుకోవాలని. ఉద్యోగ అవకాశాలు కొన్ని వేల కోట్లు పన్నుగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో ఆ పరిశ్రమ మూతపడేటట్టు అక్కడ అలజడి సృష్టిస్తూ పోలీసులను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఈ రోజు ఆ పరిశ్రమ మూతపడేటట్టు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించుకోండి. ఎవ్వరికీ పదవి శాశ్వతం కాదు. ఇది నాకన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు. 6 ఎన్నికలు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే 3 ఓడిపోయాడు, 3 గెలిచింది. రేపు గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఓడిపోతాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది మంచి సంస్కృతి కాదు. మీరేమి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం శత్రువులు కాకూడదు. ప్రత్యర్థుని గౌరవించుకోవటం, రాజకీయాలు చేయటం గతంలో పెద్దవాళ్ళు నేర్పింది. అది చెరిపేస్తామంటారా? దీని పర్యాయస్థానాలు ఆంధ్ర రాష్ట్రం భరించాల్సి వస్తుంది. ఇది మంచి సంస్కృతి కాదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు అందరం కూడా పరిశ్రమలు రావాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్న ఈ తరుణంలో
కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కొన్ని వేల కోట్లు పన్ను రాబడి తీసుకొస్తున్న భారతీయ సిమెంట్స్ ని సక్రమంగా నడిపేటట్టు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందంటూ పలువురు అడుగుతున్నారని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తెలిపారు. ఇన్స్టాగ్రామ్ లో తనను ఫాలో అవుతున్న వారు ఈ విషయంపై పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రాజకీయ పరిణామాలపై చర్చించే కార్యక్రమంగా జంతర్ మంతర్ కు ప్రాధాన్యత ఉందన్నారు. మొదటి సీజన్ కు వచ్చిన స్పందన నేపథ్యంలో రెండో సీజన్ ని కూడా ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు తమ ప్రశ్నలు, అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తున్నారన్నారు. యువత, సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. జంతర్ మంతర్ సీజన్ 2లో మరిన్ని అంశాలను చర్చించే అవకాశం ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందుకు తీసుకురావడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే వేదికగా దీన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. मोदी की इस्तीफा चलो बोलना दो भैया. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను అడ్డుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి పొంగులేటి చెప్పడం వాస్తవం కాదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదని, అధికార కార్యక్రమంలో వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని తాను స్పష్టం చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు 2.85 లక్షల కోట్లు మాత్రమేనని కౌశిక్ రెడ్డి తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పకూడదన్నారు. ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నిజాలను చెప్పే విషయంలో ఎవరిని ప్రశ్నించడానికి వెనుకాడనన్నారు. అధికారిక వేదికపై ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఆ 2,85,000 కోట్ల వారసత్వంగా 60,000 కోట్లు వారసత్వంగా మనము రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిందని జవాబు చెప్పింది కేంద్రం కదా. మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాస్ రెడ్డి గారికి అడిగితే వారికి యమ కోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తెలిపారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాల పేర్లతో ప్రజలకు ఉండే భావోద్వేగాలను, బిల్లులోని రాజ్యాంగ విలువలను తాను గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. పేర్ల మార్పు విషయంలో రాజ్యాంగ ప్రక్రియను, చట్టసభల నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పేరును మావిగన్ గా మార్చే ప్రయత్నంపై ఆయన ప్రస్తావించారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేకుండా పేర్ల మార్పుపై నిర్ణయాలు తీసుకోవడం సరికాదని విమర్శించారు. పార్లమెంటులో రాజ్యాంగ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. రాజ్యాంగ సంస్థలు, చట్టసభల నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. వలసవాద ఆనవాళ్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ స్వాగతిస్తుందని తెలిపారు. కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. పేర్ల మార్పులో ప్రజల భావోద్వేగాలు, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ ప్రక్రియలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభ నిర్ణయాలకు గౌరవం ఉండాలన్నారు. Bill, sir, I support this bill because
Sir, Thank one you. second. Thank you. Sir, I just end up with one point. I just want to thank Honorable Prime Minister Narendra Modi ji, because under his leadership, all these colonial names are getting unrooted. And he's protecting the roots of our country, our tradition of our country. So I would like to thank Honorable Narendra Modi ji for giving this strength to the Bharat. Jai Thank Bharat. you. Jai Hind. Honorable A. Rahim ji.